ఇంకోటి మహిళల గురించి చెప్పినప్పుడు నేను ఇంకోటి చెప్తాను. టేకు లక్ష్మి రేప్ జరిగినాయి తెలంగాణ, ఎన్నో రేపులు జరుగుతాయి. మానస రేప్ జరిగింది, మరియమ్మ లాకప్ డెత్లని. అంటే మహిళల ఆత్మగౌరవాన్ని ఒక సెంటిమెంట్ రేజ్ చేసి తెలంగాణ మహిళా లోకానికి తననే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఒక దిక్కు ఈయన బీసీలని తన చెప్తున్నాడు, ఈయన బీసీల ప్రతినిధి, ఈయన కాదు, ఈమె కూడా ఆడవాళ్ళ ప్రతినిధి ఏం కాదు కదా. మనం కూడా ఇప్పుడు గంట దూరం ఎందుకు సిటీలా లంబడామె నువ్వు ఇక్కడ ఎల్బీ నగర్ లో ఇన్సిడెంట్, చైత్ర ఇంకొక లక్ష్మి ఆమె పేరు కూడా మనం కూడా పోతుంది కదా. పోలీసు వాళ్ళు రాత్రి అంతా మొత్తం తీసి ఆ పిల్లగాడు తెల్లారు మనకు చెప్తుంటే అసలు వినలేదు వాళ్ళు ఏమేమి చేసిర్రు, తల్లిని ఏమేమి చేశారు అంటే. ఇటువంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే అమ్మాయిలకు ఆడపిల్లలకు బాత్రూమ్ లేక వరుసగా లైన్లు నిలబడి ఒకరికొకరు ఇట్లా అడ్డు నిలబడి బాత్రూమ్ స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీలలో అడ్డు నిలబడి బాత్రూమ్ పోయేటువంటి దుస్థితి నడుస్తున్నప్పుడు ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడలేదే. ఇలా చాలా మందికి ఆమె మీద సింపతి అరే కావాలని గట్ల పట్టుకొని అంటున్నాను, ఇలా మా పట్టుకున్నట్టు మనం చెప్తాం కదా. మరి అటువంటి అన్నప్పుడు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కదా, ఆడోళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కదా.